తన యొక్క గదని కాపాడుకోవటానికి ఒక పెద్ద షీల్డ్ని తీసుకొని ఇప్పుడు రథం మీద నుంచి దూకి ఆ భీముడు ఆయన భీకరమైన సింహగర్జన చేస్తూ ఆ గదని ఊపుకుంటూ ఆయన లోపలికి వెళుతుంటే అసలు ఆ దృశ్యం చూసిన కౌరవుల తమ్ముళ్ళ గుండెలదిరి వాళ్ళ కడుపుల్లో పేగులదిరాయని చెప్తున్నారు. ఇక ఇలా భీకరంగా లోపలికి చెచ్చుకొని వెళ్ళి దొరికిన ఏనుగు తొండాన్ని లాగి ఆ గదతో ఏనుగు యొక్క కాళ్ళని కొట్టి ఏనుగులను కింద పడేసి ఏనుగుల మీద నించొని ఇంకొక ఏనుగు మీదకి దూకి ఆ ఏనుగుని అడుగుతున్న మావిటివాడి తల పగలగొట్టి ఆ వెనకాల ఉన్న ఆ గజదళంలో వెనకాల వస్తున్న ఆ సైనిక బలాన్ని కొట్టి ఆ ఏనుగు మీద నుంచి మళ్ళీ కిందకు జారి అలా ఒక్కొక్క ఏనుగు మీద దూకుతూ ఆ ఏనుగుల మీద నుంచి రథాల మీద దూకుతూ ఆ రథాల చక్రాలని తన గదదండంతో కొడితే రథాల చక్రాలు పగిలి ఆ రథాల చక్రాలు విరిగి రథం కిందకు పడి ఒక దుమ్ము లేస్తుంటే ఆ దుమ్ములోంచి పరిగెత్తుకుంటూ భీముడు ముందుకెళ్ళి ఇంకొక రథసారథిని కొట్టేసి ఆ గుర్రాలను పగలగొట్టేసి అసలు భీముడు చేస్తున్న బీభత్సాన్ని చూచి ఆ కౌరవ సేన ఎలా నిగ్రహించాలో కూడా అర్థం కాకుండా ఆ లేచిన దుమ్ములో ఆ జుట్టంతా భీముడిది ఎగురుతుండగా ఒక చేతితో గద పట్టుకొని ఒక చేతితో కవచాన్ని పట్టుకొని ఆయన మీదకి ఆ దుమ్ము లేచిన దాంట్లో కొన్ని వేల బాణాలని కౌరవులు సంధించి వేసేస్తుంటే ఏవి కూడా భీముణ్ణి తగలక ఆ గదని తిప్పుకుంటే ఆయన ముందుకొస్తుంటే అసలు ఆ దృశ్యం చూస్తే ఏదో ఒక త్రిశూలాన్ని ధరించి తన యొక్క జటాజూటాన్ని మొత్తం వదిలేసిన శివుడు శివతాండవం చేస్తే ప్రళయకాలంలో ఎలా ఉంటుందో అలాంటి ఒక దృశ్యాన్ని ఇవాళ కౌరవులు చూచి ఆయన గద తీసుకొని లెఫ్ట్లో ఉన్న ఏనుగుని రైట్లో ఉన్న గుర్రాన్ని ముందొస్తున్న మనిషిని మళ్ళీ ఆయన వైపు బాణాలేస్తుంటే ఎడమ చేతితో వాటన్నిటిని అడ్డు పెట్టుకొని ముందుకు సాగి అక్కడ ఒక భీకరమైన యుద్ధం చేస్తే రక్తపు మడుగులో ఒక్కొక్కడి తొడలు విరిగిపోయి తలలు పగిలిపోయి కొందరు తల శరీరం రెండు వేరైపోయి కొందరు నిలువుగా చీలిపోయి చిట్లిపోయి నుజ్జయ్యి మాంసపు ముద్దల్లాగా పడున్న ఆ సైనికుల మధ్యలో భీముడు ఆ దుమ్మంతా లెగిచి ఆ భీముడి యొక్క రంగంతా నలుపు రంగులోకైతే ఆయన చంపుతున్నప్పుడు ఆ రక్తం తన మీద పడి ఆ రక్తపు మరకలతో ఒక భీకర బీభత్సాన్ని సృష్టిస్తూ ఇలా భీముడు యుద్ధం చేస్తున్నాడు.